వెంకటతనంతో సమాధాన పడిపోయి సెటిల్ అయిపోయిన బ్యాచ్ని ఏం చేయాల్సి వచ్చింది తెలుసా? యెహోవా జీవము తోడు మిమ్మల్ని సంపవం బతకనిస్తామని ప్రామిస్ చేశాడు వాళ్ళకి. అందుకోసం జీవితాంతం వాళ్ళు యెహోవా బలిపీఠమునకు కట్టెలు నరుకు వారుగా నీళ్ళు చేతులు. అసలు అది ఎవడు రాడు బలిపీఠం దగ్గర పనిచేస్తాక అసలు? అరే ఈ 11 గోత్రాలకే ఛాన్స్ లేదంటే అది ఎవరిని తెచ్చిపెడితే నువ్వు? ఇశ్రాయిల్లోనే అందరికీ లేదు కదా అవకాశం. నీకు తెలివి తక్కువ నిర్ణయం, ఎంత కొంపలమై ఎంత మొత్తం ఎంత ప్రాసెస్కి ఇబ్బంది అండి. దేవుడు సమాధానకర్త అల్లరికర్త? సమాధాన పడమని చెప్తాడా, పగబట్టమని చెప్తాడా, క్షమించమని చెప్తాడా, కడుపులో పెట్టుకోమని చెప్తాడా? మరి ఆయన ఏమన్నాడు ఇప్పుడు? నువ్వు అందరితో కాదు నాన్న. శక్యమైతే అన్న పదం ఎందుకు వాడాడు? మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఎవరితో సమాధాన పడిపోతున్నావు? ఎవరితో చేయగలుపుతున్నావు? మనం అలా ఉండకూడదని, అందరినీ సమానంగా ప్రేమించాలని మాఫియా డాన్తో చేతులు కలిపి వెళ్ళి తీసుకెళ్ళి అందులో బారేస్తారు నిన్ను. అతను భారతీయుడే కదా, కరెక్టే. మరి దేశ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేస్తే ఇక భారతీయుడే ఉపకారం. పాస్పోర్ట్ లాగేసుకోవడమే. ఏదో తర్కం మాట్లాడడానికి, తెలివిగా మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. మనం దేవుని బిడ్డలం, కొన్ని పద్ధతులు విధానాలు ఉండాలి మనకి. అడ్డు తొలగించవలసిన, నిశ్శేషముగా తొలగించవలసిన, లయమగ వరకు నాశనము చేయవలసిన వ్యక్తులను పట్టుకొచ్చి వాళ్ళతో సమాధానం పడిపోతే నేనేమంటాను తెలుసా? పర్లేదు ఇప్పుడు ఏమైపోతుందండా, మనకు ఎదురు తిరిగి రేపోతున్న మనకే ప్రాబ్లం పెట్టించి అంత విషయం ఉంది, అడిగి అంత లేదులే, మన పేరు చెప్తే బునుకుపోతాడు. ఒక్కొక్కడన్నా ధైర్యం వచ్చిందా బహుశా? ఏం కాదులే అని అనిపించిందా? నేను దానికి ఏం పేరు పెట్టానంటే ఉదాసీనత అంటాను. అనండి. అంటే ఏం కాదులే, పర్లేదులే, ఇప్పుడేం కొంపలు ముంచిపోలే, అంతేం లేదులే, ఆడ ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి దెబ్బకి తొక్కి చంపేస్తాను, అంత సీన్ లేదు, ఇలాంటిది ఒకటి వచ్చింది. అందుకనే దాన్ని సమాధాన పడటం అనుమతి కావట్లేదు. ఉదాసీనంగా ఉండడం, ఏం కాదులే, లైట్ తీసుకో, ఇట్స్ ఆల్ రైట్. అందుకని దాని టైటిల్ ఎట్లా పెట్టాను, సమాధానమా ఉదాసీనమా? అది నా పాయింట్. నువ్వు సమాధానమును కోరుకొనుచున్నావు అన్నట్లు కనబడుతున్నావు, కానీ చాలా ఆధ్యాత్మిక విషయాల్లో ఉదాసీనంగా ఉన్నావు నువ్వు. అది నీ క్వాలిటీ. కానీ బయటికి ఏం ప్రొజెక్ట్ చేస్తున్నావు?